Good evening, all. Very good evening to all. Today, here I want to explain how we can attempt online exam. Why? Because Sunday onwards we have ISET exams are there. In that exam, how we can write online test, how we can attempt online exam. I will explain with one mock test. Same as it is, you can follow in your exam center also. Okay, Namma? Okay, na? Today, here I want to explain step by step procedure how we can attend online exam with one mock test. Okay, na? Okay, before going to explain that one, first of all, you can download your hall ticket and check your online center, check your center, check your session. According to that one, only can go to the center. Okay, na? As early possible, you can reach that center early. ఓకేనా మేడం, సెంటర్కు ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? if you want to go to the center, you can carry your hall tickets as well as ID proof as well as black and blue pen only. ఓకేనా? Now here I want to explain procedure. ఓకేనా? Here what I am doing, I want to open one website for mock test purpose. That website name TS iSet. Open this one, TS iSet. Here one link is there, mock test link is there. You can click on that one. Now you can see, మీరు సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆ సెంటర్లో మీకు ఒక సిస్టమ్ అలొకేట్ చేస్తారు. ఫర్ రైటింగ్ యువర్ ఆన్లైన్ ఎగ్జామ్, దట్ పర్సన్ అలొకేటెడ్ వన్ సిస్టమ్ టు యూ. ఇన్ దట్ సిస్టమ్ డిస్ప్లే లైక్ దిస్ వన్ ఓన్లీ. ఓకేనా? డిస్ప్లే ఇలానే ఉంటుంది సిస్టంలో. హియర్ వన్ సిస్టమ్ నేమ్ ఈజ్ దేర్. హియర్ మీ నేమ్ ఉంటుంది. ఇక్కడ జాన్ స్మిత్ అంటే మాక్ టెస్ట్ కాబట్టి దట్ వన్ జాన్ స్మిత్ వన్ ఎగ్జాంపుల్ నేమ్. ఇన్ దట్ ఎగ్జామ్ సెంటర్ యువర్ నేమ్ ఈజ్ దేర్. ఓకేనా? నెక్స్ట్ వాట్ హ్యాపెన్, దట్ పర్సన్స్ ఓన్లీ టెల్ వాట్ ఈజ్ యూజర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ పాస్వర్డ్. అంటే ఇన్ దట్ ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ సమ్ ఇన్విజిలేటర్స్ ఆర్ దేర్. ఇన్విజిలేటర్స్ ఓన్లీ టోల్డ్ టు యూ వాట్ ఈజ్ యువర్ యూజర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ పాస్వర్డ్. Okay, you can enter username and you can enter password. Click on sign in option. Click on what, madam? Sign in option. Now after sign in option, some instructions are there. First you can read that instructions. What are that instructions? Total duration of the examination is 150 minutes. How many minutes, madam? 150 minutes. The clock will be set at the server. Ante computer can follow server time only, cannot follow your time. Okay, a computer can follow server time only. This one second option. Ante means total time to 150 minutes, computer can follow server time only. Next, the question palette displayed on the right side of the screen will show the status of each question using one of the following symbols. Ante means questions యొక్క సింబల్స్ ఉంటాయి ఇక్కడ. మీన్స్ యూ కెన్ రీడ్ ది సింబల్. దిస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. వెనెవర్ యూ హ్యావ్ నాట్ ఎట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఎట్, అంటే ఈ కలర్లో ఉంటే నీవు క్వశ్చన్ విజిట్ అవ్వలేదంటే నువ్వు క్వశ్చన్ చూడలేదు, క్వశ్చన్ టచ్ చేయలేదు. నువ్వు యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఎట్, ఈ కలర్ ఉంటే ఐ విల్ షో యూ నెక్స్ట్ ఇన్ దట్ నెక్స్ట్ స్టెప్ ఐ విల్ షో యూ. ఓకేనా? సెకండ్, యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్. ఈ కలర్ ఉంటే ఏంటంటే రెడ్ కలర్, నీవు క్వశ్చన్ చూసావు అంటే యూ కెన్ సీ దట్ క్వశ్చన్ బట్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్. నీవు క్వశ్చన్ చూడకపోతే, విజిట్ కాకపోతే ఈ కలర్ ఉంటుంది. నీవు క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టకపోతే ఈ కలర్. నెక్స్ట్ యూ హ్యావ్ ఆన్సర్ ది క్వశ్చన్, అంటే నువ్వు క్వశ్చన్ చూసావు, ఆన్సర్ చూసావు అంటే ఈ కలర్ గ్రీన్ కలర్ ఉంటే నువ్వు క్వశ్చన్ చూసావు, ఆన్సర్ పెట్టావు. నెక్స్ట్ ఈ కలర్ ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్. ఇక్కడ చూడండి ఓన్లీ ఇలా ఉంటుంది, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్. నువ్వు క్వశ్చన్ చూసావు బట్ ఆన్సర్ చేయలేదు, బట్ రివ్యూకి పెట్టుకున్నావు అంటే నీకు డౌట్ ఉండి రివ్యూ పెట్టుకున్నావు. అంటే మీన్స్ క్వశ్చన్ విజిట్ అయ్యావు, క్వశ్చన్ నీకు డౌట్ఫుల్ ఉంది, రివ్యూ పెట్టుకున్నావు అంటే ఫ్యూచర్లో ఈ క్వశ్చన్ రివ్యూ కోసం పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి, దిస్ వన్ ఫిఫ్త్ ఆప్షన్, ఈ కలర్లో ఈ సింబల్ ఉంటే చూడప్పుడు యూ హ్యావ్ ఆన్సర్ ది క్వశ్చన్ చూసావు, ఆన్సర్ పెట్టావు బట్ నీకు ఆన్సర్ మీద డౌట్ ఉంది కాబట్టి రివ్యూ పెట్టుకున్నావు. యూ హ్యావ్ ఆన్సర్ ది క్వశ్చన్ బట్ మార్క్ ఇట్ ఫర్ రివ్యూ అండ్ దిస్ విల్ కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్.
ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఏంటంటే ఈ కర్రలో ఓన్లీ సర్కిల్ ఉండి ఈ కర్రలో ఉంటే నువ్వు క్వశ్చన్ చూసావు బట్ ఆన్సర్ పెట్టలేదు, బట్ రివ్యూ కోసం పెట్టుకున్నావు. ఇందులో ఏంటంటే నువ్వు క్వశ్చన్ చూసావు, ఆన్సర్ పెట్టావు, ఆన్సర్ డౌట్ఫుల్ ఉంది కాబట్టి రెఫరెన్స్ పర్పస్ పెట్టుకున్నావు నువ్వు. ఇలా పెడితే ఉడకని ఏమవుతుంది, ఇది నువ్వు ఫైనల్గా దీన్ని ఎవాల్యుయేషన్ కన్సిడర్ చేస్తా అంటే ఇది క్వశ్చన్ ఇది నువ్వు ఆన్సర్ పెట్టినది ట్రీట్ చేస్తారు. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఆన్సర్ పెట్టినది ఈ కర్రలో ఉన్న ఆన్సర్ పెట్టినట్టే, ఈ కర్రలో ఉన్న ఆన్సర్ పెట్టినట్టే. ఓకేనా మేడం? దీస్ ఆర్ ఆల్. ఫస్ట్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ పాయింట్స్. ఫస్ట్ ఏంటి, ఈ కర్రలో ఉంటే మనం క్వశ్చన్ చూడలేదు, ఆన్సర్ పెట్టలేదు. నెంబర్ 1. ఈ కర్రలో ఉంటే క్వశ్చన్ చూసావు బట్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్. నెక్స్ట్ ఈ కర్రలో ఉంటే ఏంటి, యూ హ్యావ్ ఆన్సర్ ది క్వశ్చన్ చూసావు, ఆన్సర్ పెట్టావు. దీని మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ చూసావు బట్ నీకు క్వశ్చన్ డౌట్ ఉంది కాబట్టి రివ్యూ పెట్టుకున్నావు. ఇదేంటి 5th వన్, నువ్వు క్వశ్చన్ చూసావు, ఆన్సర్ పెట్టావు, ఆన్సర్ డౌట్గా రివ్యూ పెట్టుకున్నావు. ఆన్సర్ పెట్టావు కాబట్టి రివ్యూకి పెట్టుకున్నా నీకు ఇది ఎవాల్యుయేషన్ కన్సిడర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఫైనల్గా ఈ కలర్ ఉన్నా ఇలా ఈ ఆప్షన్ ఉన్నా మనము ఆన్సర్ పెట్టిన కిందకి లెక్క వస్తుంది. ఓకేనా? ఆఫ్టర్ దట్ రీడ్ దట్ ఇన్స్ట్రక్షన్స్, క్లిక్ ఆన్ వాట్ ఆప్షన్. ఇలా టోటల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. మీరు డౌన్ పోవాలంటే డౌన్ యారో మార్క్, అప్ అంటే అప్ యారో మార్క్ ఈజ్ దేర్. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆప్షన్. క్లిక్ ఆన్ వాట్ ఆప్షన్? నెక్స్ట్. ఇక్కడ చూడండి మొత్తం టోటల్ యువర్ పేపర్. అనలిటికల్ అబిలిటీ 75 మార్క్స్, మ్యాథమెటికల్ 75 మార్క్స్, కమ్యూనికేషన్ అబిలిటీ 75 మార్క్స్. నౌ క్లిక్ ఆన్ దిస్ బాక్స్ అండ్ ఐఎమ్ రెడీ టు బిగిన్. మీకు ఏమవుతుందంటే ఐఎమ్ రెడీ టు బిగిన్ అంటే మీకు కరెక్ట్ సర్వర్లో టైం స్టార్ట్ అయినప్పుడు ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇలా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ చూస్తుంది ఎలా చూపిస్తుంది అంటే వన్స్ యూ కెన్ సీ హియర్ వాట్ హ్యాపెన్, యువర్ నేమ్ డిస్ప్లే అవుతుంది, యువర్ ఫోటో యువర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యువర్ ఫోటో అండ్ యువర్ నేమ్. 1 minute ఐ విల్ షో యూ మేడం. యువర్ ఫోటో అండ్ యువర్ నేమ్ హియర్. దిస్ వన్ యూ కెన్ సీ మీరు ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుందమ్మా, యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది మీ ఎగ్జామ్లో. ఎలా ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యాపెన్ హియర్, యువర్ ఫోటో and your name. Once you can check your photo belongs to you or not, your name that one or not. Now you can see here some pattern is there. ఇప్పటిదాకా చెప్పాను కదా, ఈ కలర్ ఉంటే ఆన్సర్ పెట్టినట్టు, ఈ కలర్ ఉంటే నాట్ ఆన్సర్డ్, ఇది ఉంటే నాట్ విజిటెడ్, క్వశ్చన్ చూడలేదు. ఈ కలర్ ఉంటే ఏం చేసాము, మార్క్ ఫర్ రివ్యూ చూసాము కానీ క్వశ్చన్ ఆన్సర్ పెట్టలేదు. ఇదేంటి మీనింగు, ఆన్సర్ పెట్టాము డౌట్ఫుల్ కోసం రివ్యూ కోసం పెట్టుకున్నాం. మనం ఫైనల్గా ఇది ఆ కలర్లో ఉంటే మనం అన్నిటికీ ఆన్సర్ పెట్టినట్టు. ఓకేనా? You can see these are all some question numbers. After that you can see here what happened. మన ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయి కాబట్టి అనలిటికల్ అబిలిటీ 1 సెక్షన్, మ్యాథమెటికల్ అబిలిటీ 1 సెక్షన్, కమ్యూనికేషన్ అబిలిటీ 1 సెక్షన్. నువ్వు ఏ సెక్షన్ టచ్ చేసుకో, డిపెండ్స్ ఆన్ యూ. ఇదే ఫస్ట్ టచ్ అని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఐ వాంట్ అటెంప్ట్ కమ్యూనికేషన్ అబిలిటీ, క్లిక్ ఆన్ దట్ వన్. ఆ క్వశ్చన్ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ అబ్జర్వ్ హియర్, అమ్మా, యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మీరు సమ్ క్వశ్చన్ ఇస్ దేర్, యూ వాంట్ పుట్ సమ్ ఆన్సర్. నేనేం చేసా, ఆన్సర్ ఫన్నీ పెట్టా సంథింగ్. ఆఫ్టర్ దట్ వాట్ ఐమ్ డూయింగ్, ఆఫ్టర్ పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్. యూ కెన్ సీ వాట్ హ్యాపెన్. ఇక్కడ చూడండి ఈ 1 అనేది నీకు గ్రీన్ కలర్ వెళ్ళిపోయింది. దీని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే నీవు ఆన్సర్ చూసావు, ఆన్సర్ పెట్టావు. ఇప్పుడు నీకు ఫస్ట్ క్వశ్చన్ విజిట్ అయ్యావు, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టావు. ఓకే, వెరీ గుడ్. యూ కెన్ సీ టోటల్ ఇందులో 50, ఇందులో 75, ఇందులో 75, ఇందులో 50 కదా. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ చూసాము, ఆన్సర్ పెట్టాము కాబట్టి 1 వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ డూయింగ్, సెకండ్ క్వశ్చన్ ఈజ్ దేర్, బట్ వాట్ హ్యాపెన్, సెకండ్ క్వశ్చన్ చూసా బట్ ఐ డోంట్ నో దట్ ఆన్సర్. నాకు తెలియదు, నేను క్వశ్చన్ చూసా బట్ ఐ డోంట్ నో దట్ ఆన్సర్. లీవ్ ఇట్, వదిలేసేయండి. నీకు రాలేదు, ఆన్సర్ రాలేదు. క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఆర్ఎల్స్ హియర్ ఐ వాంట్ పుట్ అనదర్ ఆన్సర్ సంథింగ్ ఇలా పెట్టా. సేవ్ అండ్ నెక్స్ట్. యూ కెన్ సీ ఇప్పుడు నేను ఎన్ని ఆన్సర్స్ పెట్టాక నేను 2 ఆన్సర్స్ పెట్టా, 2 క్వశ్చన్ చూసా, 2 ఆన్సర్స్ పెట్టా. హియర్ ఐ వాంట్ టేక్ థర్డ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ ఐ డోంట్, నాకు తెలియదు థర్డ్ క్వశ్చన్. నాకు థర్డ్ క్వశ్చన్ మీరు థర్డ్ క్వశ్చన్ చూసా బట్ ఐ డోంట్ నో దట్ ఆన్సర్. నేను క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టా. ఇక్కడ చూడండి ఏమవుతుంది, 2 నాట్ ఆన్సర్డ్. నేను పెట్టలేదు, ఆన్సర్ పెట్టలేదు ఒక దానికి, నాట్ ఆన్సర్డ్, ఆన్సర్ పెట్టలేదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 4th క్వశ్చన్ ఉంది. నేనేం చేసాను, 4th క్వశ్చన్లో ఇది పెట్టా బట్ నాకు డౌట్ ఉంది. నాకు ఇక్కడేముంది, డౌట్ ఉంది, జాగ్రత్త, డౌట్ ఉంది. ఇక్కడ నేను ఏం చేశానంటే మార్క్ రివ్యూ అండ్ నెక్స్ట్ అన్న, మార్క్ రివ్యూ ఫర్ నెక్స్ట్ అన్న. అంటే ఏమవుతుంది, నేను క్వశ్చన్ 4th క్వశ్చన్ చూసా, ఆన్సర్ పెట్టా, బట్ ఐ హ్యావ్ డౌట్ ఆన్ దట్ ఆన్సర్.
అంటే ఐ వాంట్ టు చెక్ వన్స్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్ పర్పస్ ఐఎమ్ టేకింగ్ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ ఇలా క్లిక్ చేశా. వన్స్ యూ కెన్ సీ వాట్ హ్యాపెన్, ఇక్కడ వచ్చింది చూడండి ఆన్సర్ది మార్క్ ఫర్ రివ్యూ 1 క్వశ్చన్ పెట్టాను, ఆన్సర్ మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను 5th క్వశ్చన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 5th క్వశ్చన్ వాట్ హ్యాపెన్, బట్ ఐ డోంట్ నో దట్ క్వశ్చన్. నేను క్వశ్చన్ విజిట్ అయ్యా బట్ నాకు ఆన్సర్ డౌట్ఫుల్ ఉంది, నేను ఆన్సర్ పెట్టలేదు. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అని ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేశారా మేడం? ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ 5 క్వశ్చన్స్లో నువ్వు 2 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టావు, 1 క్వశ్చన్ రివ్యూ పెట్టుకున్నావు, అంటే ఆన్సర్ పెట్టి రివ్యూ పెట్టుకున్నావు, 1 క్వశ్చన్ ఆన్సర్ పెట్టడానికి రివ్యూ పెట్టుకున్నావు, నెక్స్ట్ 2 క్వశ్చన్ నాట్ ఆన్సర్. ఇలా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆల్ క్వశ్చన్స్ ఫుల్ ఉంటాయో, గ్రీన్ కలర్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాక నేను సేవ్ నెక్స్ట్, దెన్ ఓన్లీ యూ పుట్ మీరు ఆన్సర్ మార్క్ చేసినట్టు. ఓకే, జాగ్రత్త అబ్జర్వ్. ఓకే, నేను చెప్పిన కాస్త అర్థమవుతుందా? నీవు ఎప్పుడైతే నీకు 50కి 50 క్వశ్చన్స్ ఈ కలర్లో ఉంటాయో అప్పుడే నేను 50 క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది, ఇంకా నువ్వు 43 నాట్ విజిటెడ్ అంటే నువ్వు 3 ఆన్సర్ పెట్టా, ఇంకా 43 క్వశ్చన్స్ ఇంకా చూడలేదు ఇక్కడ. అంటే ఇలా నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గో టు 50 క్వశ్చన్ అంటే క్లిక్ ఆన్ 51, 50కి వెళ్ళిపోతావు. 40కి వెళ్ళిపోతుంది, రైట్ జంప్ అవుతావు. నీకు విచ్ క్వశ్చన్ యూ వాంట్ గో టు, జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ క్వశ్చన్ నెంబర్, యూ కెన్ గో టు దట్ వేర్. సార్ ఐ డోంట్ వాంట్ టచ్ దిస్ కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఐ వాంట్ టు గో టు మ్యాథ్ అవైలబిలిటీ మీన్స్ క్లిక్ ఆన్ మ్యాథ్ అవైలబిలిటీ. యూ కెన్ సీ మళ్ళీ వన్స్ అగైన్ దిస్ వన్ ప్యానల్ మ్యాథ్ అవైలబిలిటీ 74 నాట్ విజిటెడ్. ఇప్పుడు 75 ఉంటే ఇక్కడ మీకు 75 రావాలి. ఇక అనలిటికల్ ఎబిలిటీ యూ కెన్ యువర్ విష్, యూ కెన్ చెక్ which section you want attempt, that one depends on you. Once you can see what happen, ఇక్కడ మీకు టైం సర్వర్లో సెట్ చేసే టైం 195 ఇలా మీకు డౌన్ అవుతూ వస్తుంది. 194, 198, 190 సంథింగ్ డౌన్ వస్తుంది. లాస్ట్కు 00 వస్తుంది. ఎంత వస్తుంది? 00 వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఎగ్జామ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. మీరేం చేయాలా, విత్ ఇన్ టైంలోనే అనలిటికల్ బిటీలో 75 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ బిటీలో 75 క్వశ్చన్స్, కమ్యూనికేషన్ బిట్ 75 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ప్లాన్ చేయాలి. ఓకేనమ్మా? ఓకేనా? ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు క్లిక్ ఆన్ సబ్మిట్ కొడితే ఆటోమేటిక్ ఏమవుతుంది, నీకు ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? దిస్ అ ప్రొసీజర్ ఫర్ హౌ టు అటెంప్ట్ ఆన్లైన్ ఎగ్జామ్. నేను చెప్పిన కాస్త అర్థమవుతుందమ్మా? సార్ నేను ఒకసారి మార్క్ ప్రాక్టీస్ చేయాలనుకున్నాను, మార్క్ టెస్ట్ చేయాలనుకున్నా సార్ అనుకుంటే, డూ వన్ థింగ్, హౌ వీ కెన్ డూ మార్క్ క్వశ్చన్, మార్క్ మీన్స్ మార్క్ ఎగ్జామ్, హౌ ఇఫ్ యూ వాంట్ అటెంప్ట్ మార్క్ ఎగ్జామ్. Simple madam, I will give one link to you. In that link you can log in. Even your phone also you can log in, not a problem. What is that link means? www.open Google or Chrome. You can think anyone you can open. Here I want to open Microsoft Edge. In that Google I want to have TS ICET 2025. Click on that one. Click on first link. This is the official website for ICET. Official website what madam? ICET. This time Mahatma Gandhi University conducted your ICET exam. That's why only the Mahatma Gandhi University picture. Scroll down. Here one is there, mark test is there. Click on that mark test option. Now click on sign in option. Now you can write your exam. For mark exam, if you wanted mark exam, you can write that one. This is only procedure how to attempt online exam for not only ICET amma. If you want attempt bank exam, if you want attempt law set exam, if you want PG set exam, ఏ ఆన్లైన్ ఎగ్జామ్కైనా ప్రొసీజర్ ఇదే. దిస్ ఈస్ ది ప్రొసీజర్ ఫర్ హౌ టు అటెంప్ట్ ఆన్లైన్ ఎగ్జామ్. ఇంకోటి నేను ఈ సెషన్ క్లోజ్ చేసే ముందు నా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీకు హాల్ టికెట్లో గేట్స్ క్లోజ్ టైం ఇచ్చి ఉంటారు, ఆ టైం లోపలనే రీచ్ అవ్వండి మీ సెంటర్కు. సార్ నా ఎగ్జామ్ 10 o'clock కదా, నేను డిగ్రీ ఎగ్జామ్లోకి 9:55 పోతుంటే కాదు. ఓకేనా? మీకు ఒక హ్యాబిచుయేట్ ఉంటుంది అంటే డిగ్రీ ఎగ్జామ్ 10 o'clock ఫర్ ఎగ్జామ్ 9 o'clock, మనం 8:45 పోతాం సెంటర్లోకి. నాట్ లైక్ దట్. మీ గేట్ క్లోజ్ టైం ఏముందో ఆ గేట్ క్లోజ్ టైం లోపల మీరు సెంటర్లో ఉండాలి, సెంటర్ లోపల ఉండాలి, బయట కాదు. గేట్ క్లోజ్ టైం తర్వాత పోతే వాళ్ళు మీకు హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఉన్నా సరే మీకు అలో ఇవ్వరు. ఓకే, నెంబర్ 1. మీరు అక్కడికి సెంటర్కి వెళ్ళే ముందరు యూ కెన్ బ్రింగ్ యువర్ హాల్ టికెట్, నాట్ ఏ కలర్ జిరాక్స్. యూ కెన్ టేక్ బ్లాక్ అండ్ వైట్ ఆల్సో, నాట్ ఏ ప్రాబ్లం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ బ్లాక్ అండ్ వైట్ మ్యాండేటరీ అని, కలర్ మ్యాండేటరీ అని. యూ కెన్ టేక్ బ్లాక్ అండ్ వైట్ ఆల్సో, నాట్ ఏ ప్రాబ్లం. యువర్ హాల్ టికెట్ తీసుకెళ్ళండి. నెంబర్ 2 ఒక పెన్ తీసుకెళ్ళండి. నెంబర్ 3 ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. నెంబర్ 3 ఈ 3 ఖచ్చితంగా తీసుకెళ్ళండి. నెక్స్ట్ అనదర్ వన్ ఏంటంటే, డోంట్ బ్రింగ్ స్మార్ట్ వాచెస్ తీసుకెళ్ళకండి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకెళ్ళకండి.
వాళ్ళు మిమ్మల్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏ ఫ్లోర్ అని పంపిస్తారు ఎగ్జామ్ హాల్లోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ పర్సన్స్ మీ ఫోటో అండ్ మీ థంబ్ తీసుకుంటారు అక్కడ. ఓకేనా? ఆఫ్టర్ దట్ పర్సన్ అలొకేట్ వన్ సిస్టమ్ టు యూ. అప్పుడు వాళ్ళ సిస్టమ్ అలొకేట్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ నేమ్ ఇక్కడ వస్తుంది. వాళ్ళు ఒక సిస్టమ్ అలొకేట్ చేస్తారు కాబట్టి ఆ సిస్టమ్లో మీ నేము, మీ ఫోటో డిస్ప్లే అవుతుంది. ఆ సిస్టమ్ అలొకేట్ అయి మీరు అక్కడ కూర్చున్న తర్వాత వన్స్ యూ కెన్ చెక్ దట్ వన్ బిలాంగ్స్ టు యూ ఆర్ నాట్ అని. ఆఫ్టర్ దట్ అక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్స్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు యూజర్ నేమ్ పాస్వర్డ్ గురించి. క్లిక్ ఆన్ సైన్ ఇన్ ఆప్షన్. క్లిక్ ఆన్ సైన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్, యూ క్యాన్ రీడ్ దట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? ఐఎమ్ రెడీ టు బిగిన్. క్లిక్ ఆన్ దట్ వన్. ఆటోమేటిక్గా దట్ ఎగ్జామ్ విల్ స్టార్ట్. నౌ యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫాలో యువర్ వాచ్ టైమ్. కంప్యూటర్ కెన్ ఫాలో సర్వర్ టైమ్. వన్స్ యూ కెన్ సీ టైమ్, అకార్డింగ్ టు ద టైమ్ ఓన్లీ యూ కెన్ ట్రై టు అటెంప్ట్ క్వశ్చన్స్. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ రైటింగ్ ఐసెట్ ఆన్లైన్ ఎగ్జామ్. ఓకేనా? If you have any queries you can raise. I will try to resolve within one day. You have only 2 days time is there to write your ISET exam. Okay na? Good luck for your ISET exam. I will provide guidance also for how to attend counseling and slot booking. Everything I will guide to you, don't worry. First of all, you main focus on your ISET exam. Okay na madam? Right, thank you very much.